లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీకు రెస్టారెంట్లు, హోటల్స్లో ఫుడ్ టేస్ట్ చేయడం అలవాటా? అయితే మీకు అలర్ట్. ఎందుకంటే మీరు రెస్టారెంట్స్కు వెళ్ళి వెజ్ ఆర్డర్ ఇస్తే అందులో నాన్ వెజ్ రావచ్చు. మంచిదే కదా అనుకుంటున్నారా? నాన్ వెజ్ అంటే ఏ చికెనో మటనో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే మీ ప్లేట్లో వచ్చేది కోడి, మేక కాదు, బొద్దింక, జర్లు కూడా కావచ్చు. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. బిర్యానీ ఆర్డర్ పెడితే అందులో బొద్దింకలు రావడంతో షాక్ అయ్యాడు ఆ కస్టమర్. అయితే తిరుపతి హోటల్స్ యాజమాన్యాలు మాత్రం వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సరే తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదని విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. కర్రీలో జెర్రీ, ఐస్ క్రీమ్లో ఈగలు, ఇలాంటి వార్తలు తిరుపతిలో ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. అందుకే ఆర్డర్ రాగానే ఆబగా తినేయకుండా దానిపై ఓ కన్నేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అలా తాజాగా తిరుపతిలో బిర్యానీ ఆర్డర్ పెడితే బొద్దింకలు రావడంతో కలకలం రేగింది. ఏంటి నమ్మడం లేదా? ఈ విజువల్స్ చూడండి. ఇది తిరుపతి బస్టాండ్ సమీపంలో ఉన్న స్పైసీ పారడైజ్ హోటల్లో పరిస్థితి. మీలాగే పరిస్థితి చూసి షాక్ అయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఒక ఈ హోటల్ మాత్రమే కాదు, తిరుపతిలో చాలా వరకు హోటల్స్లో ఇదే పరిస్థితి ఉంది. ఇది బహిరంగ రహస్యమే అంటున్నారు నగరవాసులు. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి. ఏడుకొండలవాడి దర్శనార్థం ఎన్నో వ్యయ ప్రయాసలకు కోర్చి తిరుపతికి చేరుకుంటూ ఉంటారు భక్తులు. దీంతో హోటల్స్ ఎప్పుడూ భక్తులతో, స్థానికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. హోటళ్ల వ్యాపారం లాభసాటిగా ఉండటంతో దేశంలోని ప్రముఖ హోటల్స్ అన్నీ కూడా తిరుపతిలో వెలిశాయి. ఇక్కడ పుట్టుగొడుగుల్లా వెలిసిన హోటల్స్ దూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. తిరుపతి హోటల్స్లో విక్రయించే ఆహార పదార్థాల ధరలపై ఎవరి నియంత్రణ కూడా ఉండటం లేదు. దీంతో నాసిరకం సరుకులు, నూనెలు, రంగులు, కల్తీ పదార్థాలు కలిపి ఆహార పదార్థాలు తయారు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. వెంకన్న హుండీలో వేసే ముడుపుల కంటే భక్తులు వీరికే ఎక్కువ సమర్పించుకుంటున్నారు. ఇక స్థానికంగా నివసించే ప్రజలది కూడా ఇదే పరిస్థితి. ఇది స్మార్ట్ సిటీగా అత్యంత నివాసయోగ్యమైన సేఫ్ నగరంగా దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తిరుపతి హోటల్స్ పరిస్థితి మాత్రం ఈ విధంగానే ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే యాత్రికుల మీద ఆధారపడిన నగరం తిరుపతి. అన్ని వ్యాపారాల్లోనూ హోటల్ పరిశ్రమ అతిపెద్దది. రోజుకు లక్షలాది మంది వచ్చిపోయే నగరంలో వేలాది మందికి ఆశ్రయం లభిస్తూ ఉంటుంది. సంపన్నులకు సేవలు అందించే లగ్జరీ సూట్లు మొదలు పేదలు సర్దుకుని ఉండే చిన్న గదుల దాకా అన్నీ తిరుపతిలో ఉంటాయి. అయితే తిరుపతిలో జరిగే వ్యాపారాల్లో ముఖ్యమైనది ఆహార పదార్థాల వ్యాపారం. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికులకు 4 ఇడ్లీలు అమ్ముతూ ఉంటే జీవనం గడిచిపోతుంది అన్న భావన పరిసర ప్రాంత ప్రజల్లో ఎక్కువగా ఉంది. స్థానికులు కాకపోవడంతో ఏది పెట్టినా తినేస్తారు. ఒకవేళ అనారోగ్యం పాలైతే దూర ప్రాంత భక్తులు అవటం చేత ఫిర్యాదు చేసే అవకాశం అస్సలు లేదన్న నమ్మకంతో అనారోగ్యపూరితమైన ఆహారాన్ని అంటగడుతున్నారు. దీంతో యాత్రికులు సంచరించే ప్రాంతాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి తదితర ప్రాంతాల్లో అడుగు కూడా దూరం లేకుండా హోటల్స్ తోపుడు బండ్లు ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. అయితే నగరంలో తోపుడు బండ్లు, మధ్యతరగతి హోటల్స్, ఇక పేరుగాంచిన హోటల్స్ దాదాపు 2000కు పైగా ఉన్నాయి. ఈ హోటల్స్ ప్రజలు, భక్తులు, యాత్రికులకు అవసరమైన ఆహారాన్ని 3 పూటలా అందిస్తూ ఉంటాయి. ఇవి చాలా వరకు అనధికారికంగా ఉన్నవే. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం తిరుపతిలో ఉన్న హోటల్స్ 120 మాత్రమే అని చెబుతూ ఉంటారు. ఇక ధరల విషయాన్ని పక్కన పెట్టేస్తే విషతుల్యమైన, అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని వండి వడ్డిస్తున్నారు. నగరంలో జిల్లా ఆహార భద్రత తనిఖీల శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో పలుమార్లు తేటతెల్లమైంది. ఎన్ని హెచ్చరికలు చేసినా, జరిమానాలు వేసినా హోటల్ యాజమాన్యంలో అస్సలు మార్పైతే రావటం లేదు. తాజాగా తిరుపతిలో పుట్టినరోజు సందర్భంగా ఆదివారం స్విగ్గీ యాప్ ద్వారా స్పైసీ పారడైజ్ హోటల్లో బకెట్ బిర్యానీకి ఓ వినియోగదారుడు ఆర్డర్ పెట్టారు. 1255 రూపాయలు చెల్లించాడు.
అలా తెప్పించుకున్న బిర్యానీలో బొత్తింగా ఉండడంతో ఇదేంటని హోటల్ నిర్వాహకులను అడిగితే వారు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అతడు ఫోటోస్ వీడియోస్తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆహార భద్రతా అధికారులు, మున్సిపల్ ఆరోగ్య అధికారులు స్పైసీ ప్యారడైజ్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉండటం, బొద్దింకలను చూసి అధికారులు నివ్వెరపోయారు. అయితే పాత్రలకు మూతలు కూడా లేవు. కోల్డ్ స్టోరేజ్కి సరైన పద్ధతి అమలు చేయకపోవడం మొదలైన లోపాలను అధికారులు గుర్తించారు. అన్ని ఆహార పదార్థాలు నమూనాలను సేకరించారు అధికారులు. హోటల్ను తాత్కాలికంగా మూసివేశారు కూడా. నిబంధనలన్నీ కూడా పాటిస్తూ మార్పులు చేశాకే మళ్లీ తెరిచేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. తాము గుర్తించిన లోటుపాట్లను పేర్కొంటూ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కాగా భద్రతా నిబంధనలు పాటించని హోటల్స్పై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ ఆరోగ్య అధికారి హెచ్చరించారు. స్పైసీ ప్యారడైజ్లో తీసిన ఆహార పదార్థాల నమూనాలకు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాక మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో తిరుపతి హోటల్స్లో వరుసగా లోపాలను గుర్తించారు అధికారులు. అయినా కూడా హోటల్ యాజమాన్యాల తీరు మాత్రం మారకపోవడంతో ఆ కలుషిత ఆహారం తింటున్న కస్టమర్స్ ఆరోగ్యాలు గాల్లో దీపంలా మారాయని అంటున్నారు. ఈ హోటళ్ల తీరు మారి దారిలోకి రావాలంటే అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎంతకైనా ఉంది. For more videos like this, subscribe Big TV channel.